అతి కొద్ది మందికి మాత్రమే మనమెందుకు సీతారాములను పూజించాలి అనే విషయమై అవగాహన ఉంటుంది. రెడ్లు సూర్యవంశీయులు, జనక మహారాజు మన ఆది పురుషుడు. ముఖ్యంగా ఆంగ్ల పరిశోధకులు తేట తెల్లంగా చెప్పినటువంటి విషయం. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ఒక మహనీయుడు, భరతమాత ముద్దుబిడ్డ, భారత ప్రథమ స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి ఉయ్యాలవాడ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుతాం. వినయారెడ్డి గారు ఒక చక్కని పాటను రెడ్ల మీద పాడారు. దీనిని తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి గారు రచించడం జరిగినది. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో రెడ్ల ఐక్య వేదిక కార్యవర్గ సభ్యులు, ముఖ్య అతిథులు, ప్రసంగికులైనటువంటి వ్యక్తులందరూ కూడా వేదిక మీదకు వచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. మనలో ఒకడు ఎప్పుడూ ఎవరికీ కనిపించకుండా రెడ్డి జాతికి నిరంతర కృషి చేసేటటువంటి మన ఆర్థో స్పెషలిస్ట్ అయినటువంటి కృష్ణారెడ్డి గారికి దుస్సాలవతో సన్మానం చేయడం జరుగుతుంది. అన్న తెలియకుండానే దాదాపు 1 లక్ష రూపాయల పారితోషికాన్ని అందించారు. అంతేకాకుండా నేను చెప్తేనే ఒక 40-50 మంది పేషెంట్స్కి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఒక అరుదైన వ్యక్తి. వారిని సన్మానించుకుందాం. మానవ రూపంలో మాధవ సేవ చేసే ఒక మహోన్నత వ్యక్తి. మన రెడ్ల ఐక్య వేదిక తరపున పర్వతరెడ్డి అభినయ శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇంజనీరింగ్లో చేరి ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని
అన్న దృష్టికి తీసుకెళ్తే ఆ పాప 4 సంవత్సరాలకయ్యే మెయింటెనెన్స్ ఖర్చంతా తనే భరించినటువంటి ఒక అరుదైన వ్యక్తి. కొంచెం చప్పట్లు కొడితే బాగుంటుందేమో. ఒక్క ఫోన్ కాల్ చేసి అనా పలానా వ్యక్తి వస్తున్నారు, కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉందంటే అనా పంపించేయండి అన్నా, మీరు చెప్పాల్సింది ఏంది, మీ పేరు చెప్తే చాలు అని ట్రీట్మెంట్ ఫ్రీ, మెడిసిన్ ఫ్రీ, చివరికి ఎక్స్రే ఖర్చులు కూడా తనే భరాయించి చేస్తున్నటువంటి ఒక మహా వ్యక్తి. ఆ వ్యక్తిని సన్మానించుకోవడం నిజంగానే రెడ్ల ఐక్య వేదికకు దొరికిన అరుదైన అవకాశంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నా. సో ఇలాగే రెడ్ల ఐక్య వేదికకి మీ సహాయ సహకారాలు అందిస్తూ నిండు నూరేళ్ళు జీవించాలని ఆశిస్తున్నాం. సోదరి వినయారెడ్డి గారు అద్భుతంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి ఒక పాట పాడారు. దానిని ఆయన వర్ధంతి రోజు రిలీజ్ చేసుకోవటం నిజంగా మనందరి అదృష్టం. చిన్నారి శరణ్య మన రెడ్డి బిడ్డ, మన ప్రతి కార్యక్రమాలలో తన వంతు పాత్రను పోషిస్తూ ఉన్నారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత. సంస్థకు తను చేసిన సేవలకు గుర్తింపుగా గత మీటింగ్లో శరణ్యారెడ్డి గారిని శాశ్వత సభ్యులుగా గుర్తించడం జరిగినది. ఒకసారి చప్పట్లు కొడితే బాగుంటుందేమో. సో మరొక్కసారి మీ నుంచి అదే విధమైనటువంటి ప్రదర్శనను కోరుకుంటున్నామమ్మా. థ్యాంక్ యూ. నా పేరు శరణ్య. నేను చేసే నృత్యం పేరు కూచిపూడి. ఇది ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన నృత్యం. నేను ఇప్పుడు చేయబోయే అంశం బ్రహ్మాంజలి. దీంతో చాలా ప్రాముఖ్యత చెందిన అంశం ఇది. బ్రహ్మాంజలి అనగా బ్రహ్మకి మనం నమస్కరిస్తున్నామని చెప్పి అర్థం వస్తుంది. బ్రహ్మాంజలి నేను ఇక్కడ చేయడానికి ఎంచుకున్నాను ఎందుకంటే ఇలాంటి పెద్దలందరి ముందు నాకు ఆశీర్వాదం రావాలనే ఉద్దేశంతోనే ఈ అంశం ఎంచుకోగలిగినది. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
కుమారి శరణ్యారెడ్డి గారికి మరొక్కసారి మీ కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలుపు. మన మధ్యలో డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. రెడ్ల ఐక్య వేదిక తరపున ఎప్పుడు ఏ విన్నపం జరిగినా డాక్టర్ గారు మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము, మీరేమన్నా పార్టిసిపేట్ చేయగలరా అంటే వై నాట్, మీరందరూ ఇంత ముందుండి చేస్తున్నప్పుడు 10,000 ఇవ్వడానికి ఏముందని ఏ ప్రోగ్రాం జరిగినా ముందుండే అరుదైన వ్యక్తి డాక్టర్ నిశ్చల్ ప్రసాద్ రెడ్డి గారిని సన్మానించడానికి హైటెక్ రమణారెడ్డి గారిని అదేవిధంగా అశోక్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి రావాల్సిందే అంటే వెంటనే మన రిక్వెస్ట్ను మన్నించి వచ్చారు అనా. నరసింహారెడ్డి గారు ఇంకా అందరూ చేరుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా మరియు ప్రోత్సాహంగా అనగా ప్రొడక్టివ్గా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్స్ తరఫున నెల్లూరు అర్బన్ డాక్టర్స్ తరఫున, రెడ్ల డాక్టర్స్ తరఫున ఐక్య వేదికకు ఎప్పుడైనా కూడా ఎటువంటి వైద్య సదుపాయం అవసరమైనా కానివ్వండి, నేను పేద రెడ్లు అంటాం కరెక్ట్ కాకపోవచ్చు, అవసరమైన వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఐక్యవేదిక తరఫున, ఎస్పెషల్లీ ఐక్యవేదిక తరఫున మనకి పిలుపు వస్తే కనుక సహాయం కావాలి అని 100% మేము దాన్ని పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇది డాక్టర్లందరి తరఫున నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నాను. మన ఐక్యవేదిక తరఫున ఎవరికైనా కూడా రెడ్లకి వైద్య సదుపాయం అవసరము అని పిలుపు వస్తే ఖచ్చితంగా దాన్ని మేము చేసి పెడతామండి. నమస్కారం అండి. తదుపరి హైటెక్ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మిత్రులు మనకు అత్యంత ఆప్తులైనటువంటి తిరుమూరు అశోక్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా ధనంజయ రెడ్డి అన్నని, వేణుగోపాల్ రెడ్డి అన్నని, నరసింహారెడ్డి అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి విచ్చేసిన పోతిరెడ్డిపాళెం గ్రామ నాయకులు రావాల్సిందిగా కోరుతున్నాను. ఆశేషారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ముగ్గురు రండి. మీరంతా ఉన్నారా? రండి మీరు. ప్రొద్దుడూరు సిద్ధారెడ్డి అన్న ఉన్నారన్నా. రెడ్ల చరిత్ర గురించి అద్భుతంగా చెప్పగలిగిన వ్యక్తి, దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని వర్గాలంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళంలో ఉన్నటువంటి రెడ్డి బిడ్డలకు సేవ చేసిందనా. ఇప్పటిదాకా ఒక్క నయా పైసా బయట వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోలేదు అంటే కాదు, నా వంతు సహాయం 10,000 రూపాయలు అందజేస్తున్నాను అని చెప్పిన గొప్ప వ్యక్తి 5 నిమిషాల్లో ఫోన్పే చేసినటువంటి సిద్ధారెడ్డి అన్నకి ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అంతేకాదు, వద్దంట అన్న వినకుండా శాలువాలతో సహా వచ్చారు. అన్నా ముందు రోజు రండి అన్నా అంటే లేదు, మేము నీకు బర్డన్ కాకూడదు అంటూ ఇవాళ రావటం జరిగింది. అప్పటికే చెప్పాను, రెడ్ల గురించి, రెడ్ల చరిత్ర గురించి ఎంతో తెలిసినటువంటి ఈ వ్యక్తి మనందరికీ రెడ్డి జాతి గురించి చక్కగా విశదీకరిస్తారని ఆశిస్తున్నాను. సిద్ధారెడ్డి అన్న కూర్చోండి. ఓ చిరు సన్మానం.
వేదికను అలంకరించినటువంటి పెద్దలు, వేదికాభిముఖులైనటువంటి సభికులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. దయచేసి కొన్ని విషయాలు భిక్షించి భక్షించిన వర్గం ఒకటి మన చరిత్రను రకరకాలుగా ఎంత మాత్రం వీలైతే అంత మాత్రం నాశనం చేసింది. మనం ఎవరము, మన మూలాలు ఏంటి అనేది తెలుసుకుంటే మీ ద్వారా మీ పిల్లలకు, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారికి ఇంకొక 100 సంవత్సరాలకైనా కానీ మన నిజమైన చరిత్ర తెలుస్తుంది జనాలకనే ఉద్దేశంతో నాకు ఈ సభా పేరుకిని, నేను సభల్లో ఎప్పుడు మాట్లాడడం నాకు తెలియదు. ఒక పల్లెటూరులో వ్యవసాయం చేసుకుని బతికేవాడిని కాబట్టి మాట్లాడే మాటల్లో ఏదైనా చిన్న తప్పిదాలు ఉంటే అది నా ప్రాంతము, పుట్టిన ప్రాంతం తప్పుగానే ఎంచండి, కానీ నన్ను తప్పించాకండి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మం సనాతనః ధర్మే నష్టే కులకృత్తం అధర్మో అభిభవాత్యుతః. ఎప్పుడైతే కులధర్మము అంటే మన సనాతనంగా మన పూర్వీకుల నుండి మనకు సంక్రమించినటువంటి ధర్మాలను ఎప్పుడైతే తప్పుతామో అప్పుడు ఆటోమేటిక్గా కులం అనేది క్షయమైతే వస్తుంది, నష్టపోతూ వస్తుంది. అట్లా నష్టపోవడం వల్ల కుల సాంకర్యం ఏర్పడుతుంది. కుల సాంకర్యం ఏర్పడి నానాక కులాల నుండి మనం పెళ్ళిళ్ళు చేసుకోవడం, మంచి చెడ్డ అంతా కల్తీ అయిపోయిన తర్వాత మన పూర్వులకు పిండోదకాలు సమర్పిస్తాం కదా, ఆ పిండోదకాలు అనేవి సక్రమంగా చెందకపోవడం వల్ల వాళ్ళు అటు నరకానికి పోక స్వర్గానికి పోక ఇట్లా భూమి మీద ఉండక ఉభయభ్రష్టత్వము చెందుతారు. కాబట్టి మన కులధర్మాలను కాపాడుకోవాలా. ఈ కులధర్మాలను కాపాడుకోవాలనే దాంట్లో మనం ఉత్తర రామాయణంలో నుండి ఒక పద్యాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఒక బ్రాహ్మణుడు అయోధ్య నగరంలో శ్రీరామచంద్రుడి రాజప్రసాదం బయట ఒక శవాన్ని పెట్టుకొని ఏడుస్తూ అంటాడు. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే భటులు అతను శ్రీరామచంద్రుడిని తిడతా కూర్చుంటాడు అన్నమాట. ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రుడిని తప్పలబడుతున్నాడు, ఏంది ఇది విషయం అని చెప్పేసి లోపల శ్రీరాముడి దగ్గరికి పోయి చెప్తారు ఆ భటులంతా. పోయి చెప్తే అప్పుడు ఆయన వశిష్ఠుడు వీళ్ళందరినీ, మిగిలిన మునులను వీళ్ళందరినీ పిలిచి అడుగుతాడనమాట, ఏం జరిగింది స్వామి, ఎందుకు ఆ బాపనయ్య నన్ను తిడుతున్నాడు అనవసరంగా అని అంటే అప్పుడు చెప్తాడు, ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, ఆ శూద్రుడు తపస్సు చేయడం వల్ల ధర్మ నష్టము కలిగింది, ఆ ధర్మ భంగం వల్ల ఈ పిల్లకాయ చనిపోయినాడు, దానికి కారకుడివి నువ్వే కాబట్టి, రాజువు నువ్వే కాబట్టి నీ మీద పడి ఏడుస్తున్నాడు అని చెప్పే సందర్భంలో ఒక పద్యం చెప్తాడన్నమాట. వర్ణాశ్రమాచార ధర్మంబు విడువక ప్రాజ్ఞుల వలన కర్తవ్యమెరింగి శ్రద్ధతానుడై ఏకాగ్రమానసులై స్థిరచిత్తులై అసందిగ్ధులై ఉన్న వారులకు సత్యము తనంత తా తెలియన్బడు. కొన్ని గుణములు సహజంబు కొద్ది వస్తువులకు, దేవునకు ధర్మంబు సహజము, ధర్మమే జగతికి ఆధారము, అద్ది నీవు కావున నిన్ను మునులు దేవుడన్రి. స్పెసిఫిక్గా కొందరికి కొన్ని ధర్మాలు ఉంటాయి, నువ్వు ధర్మమూర్తివి, మనుష్య రూపంలో ఉన్నటువంటి ధర్మస్వరూపుడివి నువ్వు, కాబట్టి ఈ ధర్మ నష్టం జరిగింది, ధర్మ భంగం జరిగింది కాబట్టి నిన్ను తిడుతున్నారు, కాబట్టి నువ్వు దాన్ని ఆ శంభూకుడు అనేవాడిని ఆ శూద్రుడిని పోయి పరిమారిస్తే కానీ ఈ ధర్మం అనేది నిలకడగా నిలబడదు అని చెప్తే తర్వాత కథంతా మామూలే. ఆ సందర్భంలో ఈ ధర్మాల గురించి వచ్చింది. మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారము మన ధర్మం ఏంటి, మనం ఎవరు, మనము శూద్రులమా, చతుర్థులమా, పంచములమా, రాజులమా, సూర్యవంశమా, చంద్రవంశమా అని అనే క్రమంలో ఈ బాపనయ్యలు రాసిన దాంట్లో చతుర్థాన్వయులు అన్నారు. చతుర్థాన్వయులు అంటే సూర్యుడు చంద్రుడు తర్వాత అగ్ని వచ్చినాక వృష్ణి ఎందుకు రాడు, ఈ వృష్ణి వంశం అనేది 4వ వంశం అవుతుంది కదా. ఆ చతుర్థాన్వయులు అనే ఆ పదాన్ని పట్టుకొని మన వాళ్ళందరినీ శూద్రుల కింద లెక్కేస్తూ వచ్చారు. ఆ వృష్ణి వంశం అనేది ఎట్లా వచ్చిందంటే అహికుడు అనే ఒక సాత్వతుని వంశము, అంటే ఈ వృష్టికి పూర్వీకుడు అయినటువంటి సాత్వతుడు అనే ఆయనకు అహికుడు అనే కొడుకు పుట్టినాడు. ఈ అహికుడు కాశీరాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే వాళ్లకు ఉగ్రసేనుడు, ప్రసేనజిత్తు అని 2 బిడ్డలు పుట్టినారన్నమాట. ఆ ఉగ్రసేనునికి 9 మంది కొడుకులు, 6 మంది కూతుర్లు. ఆ మొదటివాడు వచ్చేసి కంసుడు, ఆడబిడ్డలో లాస్ట్ది వచ్చేసి దేవకి, 6వ వాడైనటువంటి రాష్ట్రపాలుడు. ఆ రాష్ట్రపాలుడు వంశం అని మనం తీసుకుందామా, అందరూ కనిపించుకున్నట్టు ఇక్ష్వాకు ఆ కులము, ఇది ఆ కులము, చంద్రవంశము, సూర్యవంశం అని మనం కనిపించుకోవాల్సిన అవసరంలా. మనం రెడ్లము. మన మూల చరిత్ర యాడుంది, ఎక్కడుందంటే మహాభారతంలో అరాట్టులు అనే ఒక తెగ ఉందన్నమాట.
ఈ అరాట్టులు అంటే మద్రదేశ రాజు అయినటువంటి శల్యుడు ఉన్నాడు కదా, ఆ ప్రాంతమే రాట్టం. అక్కడ నుండి వచ్చిన వాళ్ళమా, ఏమి మన మూలాలు అనేది పరిశోధించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇంతవరకు మనం చదువుకున్న ఈ రెడ్ల చరిత్ర దీంట్లో అంతా చాలా వరకు కల్తీ ఉందన్నమాట. చాలా వరకు కల్తీ ఉంది. మన ఒరిజినల్ చరిత్ర అనేది నిర్ధారించుకోవడానికి 108 సంవత్సరాల కిందట ఇదే నెల్లూరు పట్టణంలో 3వ మహాసభ జరిగింది రెడ్లది. నాయని వెంకట రంగారావు బహద్దూర్ అని మునగాల సంస్థానాధీశుడు ఇక్కడ సభ నడిపినాడు. ఆ రోజు పుట్టిందే ఈ రెడ్ల హాస్టల్ అనే పదం. రెడ్లకు స్కాలర్షిప్లు అనే పదము పుట్టిండేది అప్పుడే 108 సంవత్సరాల కిందటనే. అప్పటి నుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ హాస్టళ్ళు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఈ రెడ్డి కులంలో ఐక్యత ఇవన్నీ జరిగిండేదంటే ఆ 108 సంవత్సరాల కిందట 1917లో జరిగిన సభ నుండి మాత్రమే మొదలయ్యింది. అలాగే ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ ఆలోచించి మన చరిత్ర పునర్నిర్మాణము, మనం ఎవరము, ఏం కథ. ఈ మధ్య దియా కుమారి అని మన రాజస్థాన్ అనుకుంటా, ఆమె ఒక ఎంపీ వచ్చేసి 308 తరాల చరిత్ర ఉంది మా దగ్గర. శ్రీరాము నుండి 308వ తరం మేము, రాతోడులు కూడా మాలోనే చెందుతారు, సోలంకీలు కూడా మాలోనే చెందుతారు అని చెప్పేసి ఆమె ఏదో ఈ మధ్య చెప్పింది కదా. దాంట్లో నిజాలు నిర్ధారణ చేసుకొని అందరము కలిసి ఒక కొత్త చరిత్ర పుస్తకం అనేది మనం రెడ్లను గురించి రాసుకుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. డాక్టర్ విశ్వేశ్వర పండిత్ అని ది హిస్టరీ ఆఫ్ రాష్ట్రకూటాస్ అనే ఒక పుస్తకం రాసినాడు 1937లో. దాంట్లో ఆయన చాళుక్యులు, రాష్ట్రకూటులు కలిసి ఒకే బ్రాంచి, ఒకే కుటుంబం అని చెప్పేసి విశదీకరించినాడు. మన బాపనయ్యలు ఎక్కడా చెప్పలేదు అది. ఆయనకు దొరికిన ఆధారాలు ఏంటి, ఎందువల్ల అలా చెప్పినాడు అనేది మొదలు పెట్టుకొని ఆ నుండి రాజపుత్రులు ఎవరు, రాథోళ్ళు ఎవరు, మనం ఎవరు, ఇవన్నీ కూడా సమీక్షించి ఒక కొత్త చరిత్ర నియతి ఏర్పాటు చేసుకోవాలనేది ఈ సభా వేదిక నుండి అందరినీ అభ్యర్థిస్తున్నాను. 2 లక్షల మంది పై చిలుకు గల నెల్లూరు పట్టణం నుండి 200 మంది మన ఐక్య వేదికకు రాలేదంటే మన వాళ్ళలో ఎంత నిర్లక్ష్యం ఉందో. ఇది భవిష్యత్తులో వాళ్ళ వరకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు, నా కులం ఏడుందని చెప్పేసి. ఆ పరిస్థితి రాకుండా ముందుగానే మేలుకొని మన చరిత్రను గురించి 10 మందికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ తపనతో ఈ సూచన చేస్తున్నాను. రెడ్ల ఐక్య వేదిక గురించి ఒక 2 నిమిషాలు మేమేంటి, ఇంతవరకు ఏం చేశాము, మున్ముందు ఏమి చేయబోతున్నాము. నా పేరు డాక్టర్ బివి రెడ్డి. 1989లో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్ రెడ్డి గారి సహకారంతో మొదటిసారిగా ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగినది. దాని తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ రెడ్ల కార్యక్రమాల్లో పాల్గొంటున్న నాకు ఒక నరసింహారెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి అన్న కావచ్చు, వేణన్న కావచ్చు, హైటెక్ రమణారెడ్డి అన్న కావచ్చు, కొంతమంది పేర్లు మాత్రమే చెప్పగలను. అలా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు నన్ను ప్రోత్సహించి నేను ఏ కార్యక్రమం చేపట్టినా డబ్బులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా నేను అడగకుండానే ముందుకు వచ్చే ఇటువంటి మహనీయుల ప్రోత్సాహంతో కేవలం 16 నెలలలో 9 మీటింగులు కండక్ట్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఒక మహిళకు అనారోగ్య కారణంగా ఉంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వడం జరిగినది. దాని తర్వాత మేము తండ్రి చనిపోయిన గ్రీష్మకి బుచ్చిరెడ్డిపాలెం చెందిన ఈ పాపకు కొంత కంట్రిబ్యూట్ చేయడం జరిగినది. అక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున ఒక చరణ్ కుమార్ రెడ్డి అనే ఒక విద్యార్థికి 3 లక్షల రూపాయల స్కాలర్షిప్ను అందించాము. ధనంజయ రెడ్డి అన్నగారి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగినది. క్రీడారంగంలో ఆణిముత్యమైనటువంటి పూజితారెడ్డికి అవకాశం అంది సాకర్ పోటీలలో సౌత్ కొరియాకి వెళ్ళలేని పరిస్థితిలో
మా రెడ్ల ఐక్య వేదిక సభ్యులందరూ ముఖ్యంగా కొండా నిరంజన్ రెడ్డి గారి సహకారంతో 1,30,000 రూపాయల పారితోషికం అందజేసి ఆ పాపని సాకర్ పోటీలకు పంపించి తిరిగి వచ్చిన తర్వాత తను రాష్ట్రపతి అవార్డును అందుకుంది. ఇందాకనే చెప్పాను, ఒక అభినయ శ్రీరెడ్డి అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు మనల్ని అప్రోచ్ అయిన తర్వాత వెంటనే కృష్ణారెడ్డి గారు నేను ఆ అమ్మాయికి ఉన్నాను అన్నారు. 594 మార్కులు 10th సాధించడం అంటే ఆషామాషి కాదు. సార్ నాకేమన్నా హెల్ప్ చేస్తారని మనల్ని అప్రోచ్ చేసిన తర్వాత ఏమన్నా చేయగలమా అంటే అప్పటికప్పుడు 42,000 రూపాయల పారితోషికాన్ని సభ్యులు అనౌన్స్ చేయటం జరిగినది. ఆ చెక్కుని ఆహ్వానితుల చేతుల మీదుగా పాపకు అందచేస్తాం. రెడ్ల ఐక్యత పురోభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాం. క్యాలెండర్లు ప్రింట్ చేయించడం అయితే ఏమి, ఫ్యాన్లు డిస్ట్రిబ్యూట్ చేయించడం అయితేనేమి, దాదాపు 100 మంది విద్యార్థులకు పారితోషికం ఇవ్వటం జరిగినది. ఆ కార్యక్రమంలో మొట్టమొదటగా మనందరము సన్మానించుకోవాల్సిన వ్యక్తి ఎవరు అంటే కాటంరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు. ఇప్పటి వరకు 2,92,000 రూపాయల పారితోషికాన్ని అందించారు. అందరూ మీ కరతాళ ధనుల మధ్య అభినందనలు తెలపాలి. అలాగే ఒక ధనంజయ రెడ్డి అన్న కావచ్చు, ఒక హైటెక్ రమణారెడ్డి అన్న కావచ్చు, ఒక కొండా నిరంజన్ రెడ్డి అన్న కావచ్చు, ఒక నిర్మలా నరసింహారెడ్డి అన్న కావచ్చు, ఒక ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ పారితోషికాన్ని అందించారు. ఈ రోజున 100 మంది శాశ్వత సభ్యులతో దాదాపు 50 లక్షల పైన కార్యక్రమాలతో ఎన్నో పనులు చేయటం జరిగినది. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఉన్నాం. ఒకసారి ధనంజయ రెడ్డి అన్న సహకారంతో సబ్సిడీ కూడా ఒక పేద రైతుకి ఇవ్వడం జరిగినది. మన మధ్యలో ఉన్నటువంటి DKW కాలేజీ లెక్చరర్ రమణారెడ్డి గారు ఒక పేద బేలుదారి కృష్ణారెడ్డి అనే వ్యక్తి కాలు జారి పడిపోతే అతనికి వెంటనే 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగినది. మంచి పనులు చేసుకుంటూ రెడ్ల ఐక్య వేదిక మాటలలో ఉండే సంస్థ కాదు, చేతలలో ఉండే సంస్థ అని తెలిసిన తర్వాత ఒక రోజున మన మీటింగ్కి KPJ రెడ్డి, KV రెడ్డి లాంటి పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు పోలీస్ సెక్యూరిటీని అడిగితే DSP గారు నవ్వి పంపించారు. వచ్చినటువంటి కానిస్టేబుల్స్, అసిస్టెంట్ SI DSP గారికి ఇచ్చినది, సార్ మేము క్యాష్ మీటింగ్ అంటే ఏదో అనుకున్నాము, ఎంతో డిగ్నిఫైడ్గా నిజంగా మీ రెడ్డిస్ అంటే ఏంటో చెప్పారు అని పోలీస్ కానిస్టేబుల్స్ రిపోర్ట్ చేశారు. విమర్శలకు తావు లేదు. ఏ కులాన్ని విమర్శించం, ఏ కులాన్ని తిట్టం, ఏ మతం జోలికి వెళ్ళం, ఏ పార్టీకి సంబంధం లేదు. అందరినీ కలుపుకొని వెళ్తున్నాం కాబట్టి దినదిన ప్రవర్ధమానమై ఈ స్టేజ్కి రావటం జరిగినది. ఇక దీనిని జిల్లా స్థాయిలో ఎలా తీసుకెళ్ళాలి అనే ఒక కార్యక్రమాన్ని అటు గూడూరు సభ్యులతోనూ ఇటు కావల సభ్యులతోనూ ఈ మధ్యనే ఫామ్ అయినటువంటి సూళ్ళూరుపేట సభ్యులతోనూ డిస్కస్ చేస్తూ ఉన్నాం. త్వరలో దీనిని జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో తీసుకెళ్తాం. మిత్రుడు మాధవరెడ్డి రెడ్ల ఐక్యత జిల్లా స్థాయిలో ఎందుకు ఉండాలి అనే టాపిక్ మీద మనందరికీ చక్కగా విశదీకరిస్తారు. ఒక డాక్టరేట్, ఒక డాక్టర్, ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఉన్నాడు.
అంతకుమించి 2 సంవత్సరములలో రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కాబోతూ ఉన్నారు. 7 జిల్లాలకు అధ్యక్షుడు కావటం అనేది నాకు తెలిసి కావలి చరిత్రలో ఇది 2వ అనుకుంటాను, మొదటిసారే. సో ఇంత మంచి వ్యక్తి మన సభకు రావటం మనందరి అదృష్టం. అధ్యక్షులు, కార్యదర్శి, కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా మిత్రులు బివి రెడ్డి గారికి, వారి యొక్క మిత్ర బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రెడ్డి సోదరులకు, బంధుమిత్రులకు, సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది సోదరులతోటి కలిసి మాట పంచుకోవటం అనేది చాలా ఆనందకరమైన విషయము. నాకు ఇచ్చినటువంటి టాపిక్ మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెడ్ల సంఘాలన్నీ కలిసి కృషి చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందా అనేటటువంటి లక్ష్యాన్ని మనం చూసినట్లయితే, ఇప్పుడే మన సోదరులు బివి రెడ్డి గారు చెప్పారు, నెల్లూరు, కావలి, గూడూరు, సూలూరుపేటలో మన యొక్క సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీరందరినీ కలిపి ఈరోజు ఒక సమ్మేళనంగా మనం ఇక్కడ ఏర్పాటు చేశాము. వీరు యొక్క ప్రణాళిక ఎలా ఉన్నట్లయితే మనం ముందుకెళ్ళటంలో మన రెడ్డి బంధువులకు సహాయ సహకారాలు అందిస్తాం అనేటటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులైతేనేమి, భౌగోళిక పరిస్థితులైతేనేమి, మనందరం భావిస్తున్నటువంటి రెడ్డి అనేటటువంటి ఒక జాతి, ఇది కులం కాదు, ఒక కమ్యూనిటీ కాదు, పేద ప్రజలకు మానవత్వాన్ని మూర్తీభవించినటువంటి మనుషుల కలయిక రెడ్డి జాతియే, కానీ ఇది ఏ కులం కాదు అని చెప్తూ ఉన్నాం, ఉత్తేజపరుస్తూ ఉన్నాం. కానీ ఈరోజున్నటువంటి రిజర్వేషన్లు అందుకున్నటువంటి అనేక కులాలకు చెందినటువంటి, లేకపోతే అనేక మంది వ్యక్తులు, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఎవరైనా ఇంకా రిజర్వేషన్లు తీసుకుంటూ బెంజ్ కారులో తిరుగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క రెడ్డి జాతికి సంబంధించినటువంటి 60%కు పైగా కుటుంబాలు పేదవారు చదువుకు కూడా నోచుకొని లేదా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మనకి రిజర్వేషన్ల కన్నా వారికి ఆపన్న హస్తాన్ని అందించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. కనుక మన జాతి సోదరులను కానీ బిడ్డలను కానీ రక్షించడంలో మన యొక్క పాత్రను ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ప్రతి జిల్లాలోనే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మన సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, లేదా ఈ ఆర్గనైజేషన్ని మండలాల వారీగా, తాలూకాల వారీగా, గ్రామాల వారీగా మనం కోఆర్డినేటర్స్ని కానీ రిప్రజెంటేటివ్స్ని పెట్టుకొని ప్రతి 3 నెలలకు ఒక్కసారి కానీ మీటింగ్ పెట్టి మనం అనుకున్నటువంటి ఎజెండాని, నిజంగా పేద బిడ్డలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి విద్యను అందించినట్లయితే మనం మన జాతిని ముందుకు తీసుకెళ్తాం అనేటటువంటి విషయం మీద మనం అవగాహన కల్పించుకొని అందరినీ ఉత్తేజపరిచి అందరినీ ఒక తాటిపై నడపాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయాలను మనం ఈ కార్యక్రమం తరువాత రెడ్డి సంక్షేమ సంఘం కావలి, గూడూరు, సూలూరుపేట ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా ముందుగా మనం ఈ సంక్షేమ సంఘాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో చేసి ఆ యొక్క నాయకులను, ముఖ్యంగా యాక్టివ్గా ఉన్నటువంటి అలాగే దాతలుగా ఉన్నటువంటి మన రెడ్డి సోదరులను, బంధువులందరినీ ఆహ్వానించి వారి యొక్క సలహాలు తీసుకొని మనం మన యొక్క సంక్షేమ సంఘాన్ని రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఉన్నాను. కనుక చాలా అవసరమైనటువంటి విషయం ఈరోజు. ఎందుకంటే రాజకీయ సమీకరణాల వల్ల ఏ పార్టీ ఉన్నా కూడా మనమే దెబ్బతింటూ ఉన్నాం. అందరి చూపు మన మీదే ఉంది. కానీ మనలోనూ ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కనుక వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది.
అటువంటి సహాయం మనం అందించాలంటే, మన వారిని మనం నిలబెట్టాలంటే మనం బలంగా ఆవిర్భవించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బలాన్ని, సహాయాన్ని, సహకారాన్ని అందించాలంటే అది ఒక్క అసోసియేషన్కే వీలవుతుంది. సో ఎప్పుడైతే అసోసియేషన్లో బలమైనటువంటి నాయకులు ఉంటారో, నాయకత్వం ఉంటుందో, ఖచ్చితంగా మనని మనం అభివృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కనుక రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన యొక్క అన్ని సంక్షేమ సంఘాలు జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్నర్ గ్రామానికి కూడా మనం ప్రచారం చేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యుల్ని, దాతల్ని, మనకి యాక్టివ్గా ఉన్నటువంటి రెడ్డి సోదరులను ఆహ్వానించి దీన్ని బలోపేతం చేద్దామని ఆశిస్తూ, దీనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీతో పాటు మేమందరం కూడా ఆశిస్తామని, మాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి కావలి సంక్షేమ సంఘం మిత్రులకు, సోదరులకు కూడా ధన్యవాదాలు చెప్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బివి రెడ్డి గారికి, రెడ్ల ఐక్యవేదిక సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన యొక్క ప్రముఖ నాయకులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి కూడా నివాళులు అర్పిస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పుడితే రెడ్డి కులంలో పుట్టాలి. ఈ జాతిని ఒక్కసారి పరిశీలిస్తే ఒక రాష్ట్రపతిని, 19 మంది ముఖ్యమంత్రులను, 7 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను, 9 మంది గవర్నర్లను అందించినటువంటి అతి అరుదైన గొప్పదైన జాతి. అటువంటి రెడ్డి జాతిలో పుట్టిన మనందరం సగౌరవంగా రెడ్డి జాతి సత్తాని చాటుతాం. అసలు రెడ్డి అనే పదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే, ఏ కమ్మవారైతే అమరావతిని అతి విశిష్టంగా చెప్పుకుంటారో ఆ నగరాన్ని పాలించిన రాజు రాజా వాసిరెడ్డి. సంజీవరెడ్డి అని పేరు పెట్టుకున్న ఒక కమ్మ వ్యక్తి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలోకి ఎదిగాడు. సంగీతం వెంకట్రెడ్డి అని పేరు పెట్టుకున్న ఒక కాపు నాయకుడు దశాబ్దాలుగా, దాదాపు 35 సంవత్సరాలకు కాపు జాతికి మహుటం లేని మహారాజులుగా వెలిగాడు. ఒక గౌడ కులస్థుడు వెంకటరెడ్డి అని పేరు పెట్టుకున్నందుకు దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి రామాలయాలు కట్టించాడు. ఒక రఘువీరారెడ్డి కేవలం రెడ్డి బలంతో అనంతపురంలో మకుటం లేని రాజకీయ నాయకుడుగా ఎదిగాడు. రెడ్డి అని పేరు పెట్టుకున్న ఒక దళితుడు దక్షిణ భారతదేశ అంబేద్కర్గా పేర్కొనబడాడు. ఇది రెడ్డి జాతిలోనూ రెడ్డి పేరులోనూ ఉన్నటువంటి విశిష్టత. దయచేసి ఎవరైనా రెడ్డి అని పేరు పెట్టుకోవడానికి సంకోచిస్తే వాళ్ళకి వెంటనే చెప్పండి రెడ్డి పేరులో ఉన్న బలమేంటో. వారందరూ తప్పకుండా మీ మాట వింటారు. సో వంశీ కృష్ణారెడ్డి అండ్ టీంతో ఒక కోలాట ప్రదర్శన జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తున్నటువంటి మధుసూదన రెడ్డి గారు ఇప్పుడే నాకు ఫోన్ చేశారు. 10,000 పారితోషకాన్ని తన తరపున ఒక పేద రెడ్డి బిడ్డకు పంచమని, అదేవిధంగా దొడ్ల గోపీకృష్ణారెడ్డి గారు ప్రతి 3 నెలలకి కొన్ని దుప్పట్లను పేద రెడ్లకు పంచడానికి ముందుకు వచ్చారు. పూజలందుకో గణపతి మరుగొద్దు
మరుగుజ్జు గణపతి ఆది పూజ నీకయ్య ఆద్య గణపతి అందాల గణపతి చిందులేయ రామయ్య చిన్ని గణపతి నువ్వు ఆటలాడ రామయ్య ఆది గణపతి ఆది పూజ నీకయ్య ఆద్య గణపతి అందాల గణపతి చౌతి పూజలలో నవరాత్రి మాలనేసి తీరొక్క సేవ చేసి బంతి పూల మాలలేసి బాల గణపతి నిన్ను శరణంటూ వేడినాము సాక్షి గణపతి ఆది పూజ నీకయ్య ఆద్య గణపతి అందాల గణపతి కుడుములు ఉండాళ్ళు చేసి వడపప్పు పాయసాలు చెరుకు ముక్క కరకపోచ పులిహోర పొంగళ్ళు పలహారం పెట్టినాము పమ్మ గణపతి మమ్ము కరుణించారావయ్య కన్యమూల గణపతి ఆది పూజ నీకయ్య ఆద్య గణపతి అందాల గణపతి చిన్న పెద్దలంతా కూడి చిందులేసి ఆడినాము శోభయాత్ర నీకు చేసి సాగనంప వచ్చినాము గంగమ్మ ఒడిన చేరి గణపతి నువ్వు ఏటేటారావయ్య వేద గణపతి ఆది పూజలందుకో ఆద్య గణపతి అందాల గణపతి చిందులేయ రామయ్య చిన్ని గణపతి నువ్వు ఆటలాడ రామయ్య ఆది గణపతి ఆది పూజ నీకయ్య ఆద్య గణపతి అందాల గణపతి పెద్దలు మారం బాలబ్రహ్మారెడ్డి గారు జేఏసీ జాతీయ అధ్యక్షులు, గత 35 సంవత్సరాలుగా అనేక రెడ్డి సంఘాలలో తనదైన శైలిలో విశిష్ట సేవలు అందించి ఉన్నారు. మన అభ్యర్థనను మన్నించి ఆల్ ద వే విజయనగరం నుంచి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు. ఒక ఐకమత్యంగా ఉండాలని ఆలోచన చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం, దీనికి మన ప్రెసిడెంట్గా నరసింహారెడ్డి గారికి, అలాగే డాక్టర్ బివి రెడ్డి గారు ఈరోజు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు కూడా ఫోన్ చేసి చెప్పి ఎలాగైనా కలవాలని ఈ కార్యక్రమానికి మమ్మల్ని రప్పించినందుకు మా రెడ్డి జేఏసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే గౌరవ అధ్యక్షులు ధనంజయ రెడ్డి గారు కూడా ఈ రెడ్డి వేదిక అనేది ప్రతి ఒక్కరూ కూడా
మంచి కార్యక్రమాలు చేస్తున్నారనేది ఇక్కడ వచ్చిన తర్వాత మాకు కూడా మంచి అవగాహన వచ్చింది. ఈ రెడ్డి వేదిక సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అలాగే రెడ్డి జేఏసీ ఎలాగ ఏర్పడింది, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘంలో 2 ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు 2020లో రిజిస్ట్రేషన్ చేయబడ్డ వ్యవస్థాపక అధ్యక్షులు నావల్ల సత్యనారాయణ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు అసోసియేషన్ ఏర్పాటు చేసి, అలాగే ప్రతి జిల్లా నుండి విన్నపం చేస్తూ హైదరాబాద్లో రెడ్డి భవనం అనేది సంపాపేటలో మన ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం, దానికి అనుబంధంగా రెడ్డి జేఏసీ అంటే, రెడ్డి అంటే ఒక కులం కాదు, ఒక గుణంగా భావించాలి, ఒక ఆదర్శంగా నిలవాలి. ఒక పేద రెడ్లు అనేది మన రెడ్లలో కూడా చాలా వెనకబడి ఉన్నారు అనేది ఆలోచన 2018లో హైదరాబాదులో ఏర్పాటు చేసి సుమారు 4 లక్షల మందితోని ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇడిపోయినప్పుడు రెడ్డి సంక్షేమ సంఘంలో ఒక నెంబర్గా ఇచ్చి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘంగా రెడ్డి జేఏసీ అనేది ఏర్పాటు చేయడం. రెడ్డి అంటే అందరిని కలుపుకొని వెళ్ళే వారు రెడ్డి. ఒక రైతు కుటుంబంగా వచ్చి ప్రకాశం జిల్లా నుండి విద్యలతో పుట్టిన విజయనగరం వెళ్ళి ఒక సభ్యుడిగా ఈరోజు డాక్టర్ బివి రెడ్డి గారు చెప్పినట్లు గతం ఎన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా, ఎక్కడ కూడా బాలబ్రహ్మారెడ్డి, సత్యనారాయణ రెడ్డి గారు, శివకుమార్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎక్కడ కూడా సంఘం పేరు చెప్పి కానీ ఒక రూపాయి కానీ ఇచ్చేయకుండా 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో రెడ్లు ఉన్నారు, ఒక 7 రాష్ట్రాలు యాక్టివ్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లా రెడ్డి జేఏసీ తరపున వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు అందరూ కలవాలని రెడ్డి వేదికకి ఏర్పాటు చేసిన మన సభ్యులందరూ కూడా మరీ ధన్యవాదాలు. అనేక కార్యక్రమాలు చేస్తూ ఒక కళల్లో కూడా మన రెడ్లు ఉన్నారనేది, కూచిపూడి ప్రోగ్రామ్స్ ఏంటి, ఒక కోలాటం ఏంటి, అనేక కార్యక్రమాలు కూడా మన రెడ్లు ఉన్నారు. ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మహిళలు ముందుకొచ్చి మన రెడ్లు కూడా ఐక్యత ఉండాలి, మిగతా కులాలందరూ కూడా ఐక్యంగా ఉంటున్నారు, మన వాళ్ళు కూడా రావాలనేది చాలా సంతోషం అమ్మా. ఇంకా రావాలి. ఇవాళ ఏదో కారణాల వల్ల రాలేకపోయినట్టుంది. మొన్న కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది అనేది ఇచ్చాపురం నుండి కూడా మా జేఏసీ తరపున వచ్చారు. ఎందుకంటే మనం ఐకమత్యం ఉండటం వల్ల 10 మందికి సాయపడతాం, 10 మందికి ఉపయోగపడతాం. రెడ్డి అనేది ఒకరికి సాయం చేసేవాడే కానీ ఆశించేవాడు కాదు. ఎందుకంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా 10 మందికి సాయం చేయాలి అంటే ఒక రెడ్డే పలకగలరు. అందుకనే అన్ని కులాల వాళ్ళు కూడా రెడ్లు మన ఆదరిస్తారు. ఏమండి దారిని వెళ్తుంటే ఒక రెడ్డి గారు అనేది నోటారా పిలిచేది మన రెడ్లకే దక్కింది.
ఎందుకంటే ఆ బిరుదు పాలిచ్చిన ఉన్నారు, పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. మన రెడ్లు ఆ గౌరవం మనం నిలబెట్టారంటే ప్రతి రెడ్డి బిడ్డ కూడా, ప్రతి పుట్టిన బిడ్డ కూడా రెడ్డి అనేది పెట్టాలి. ఎందుకంటే ఇందాక కూచిపూడి చేసిన అమ్మాయి నిరంజని అన్నారు. నిరంజని రెడ్డి అనేది రావాలమ్మా. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ రెడ్డి ఈరోజు చెప్పుకోగలుగుతున్నామంటే పూర్వజన్మ ఇచ్చిన తల్లిదండ్రులైతే ఈరోజు రెడ్డి కులం కోసం ప్రతి ఒక్కరు కూడా ఆరాటం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలనేది ఆలోచనలో వస్తున్నారు. కాబట్టి మనం ముందుకు తీసుకెళ్ళాలి. పరిపాలనలో ఉన్నా లేకపోయినా ఎడకబడి ఉన్నామనే భావన వస్తుంది. అది ఎప్పుడు మనమందరం కూడా ఐకమత్యం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ భావం రాదు. మనం ఐకమత్యం మనలో లోపం వస్తుంది. కాబట్టి ఇందాక బివి రెడ్డి గారు చెప్పినట్టు డిఎస్పి గారైనా ఎస్పీ గారైనా మిగతా వాళ్ళు మన రెడ్డిలో కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఉన్నా కూడా రెడ్డి అంటే కొంతమందికి సులకనగా ఉండొచ్చు. కానీ రెడ్డి అంటే ఎవరికి హానిపరుడు కాదు. రెడ్డి అంటే 10 మందికి సాయం చేసే బిరుదుగా ఉన్నారు. ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అయ్యారంటే ఒక రైతుగా రెడ్డి అనేది భావించారు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా రెడ్డి అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకొచ్చి పేదవాడు కూడా రెడ్డిలో చాలామంది ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక రెడ్లు అంటే ఎంతోమందిగా ఉండేది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు 60 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో కూడా 48-50 లక్షల మంది కూడా ఉన్నారు. మిగతా కర్ణాటక 16 లక్షల మంది, అలాగే 7 రాష్ట్రాల్లో కూడా అనేక సభ్యులు ఉన్నారు మన వాళ్ళు. ఈరోజు మనము ఐకమత్యంగా ఒక మనిషి ఎదుగుతుంటే ఒక మనిషి ముందుకు కింద తగ్గించాలని చూస్తారు. మనలో మనకి ఎగుభాగాల్లో తీసి పక్కన పెట్టి ఈరోజు అందరం కంకణం కట్టుకొని రావాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మన రెడ్లని చిన్న చూపు చూడకూడదు. రెడ్లందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు అవకాశం ఉన్న వాళ్ళని పేదవాడికి సాయపడేటట్టు చేయాలి. ఇందాక డాక్టర్లు వచ్చినప్పుడు చెప్పారు, చాలా సంతోషం సార్. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా అలాగే ఉన్నారు. డాక్టర్లు కూడా ముందుకొచ్చి ఏ అవసరం వచ్చినా మన రెడ్లే కాదు, రెడ్ల ద్వారాగా మనం వాళ్ళకి సాయపడుతున్నాం. ఎందుకంటే నేను చిన్నప్పుడు 1983లో ప్రకాశం జిల్లా నుండి విజయనగరం వెళ్ళాను. ఒక రైతు కుటుంబం వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ భగవంతుడు ₹1 ఇస్తే ఆ రూపాయల పావలా ఖర్చు అయితే 30 అవుతామని చాలామంది అనుకుంటారు. మా అనుభవాలు చాలామంది డబ్బులు ఉన్నారు మన రెడ్డిలో కూడా. పేదవాళ్ళు కూడా అంతకన్నా రెట్టింపు ఉన్నారు. అవకాశం ఉన్న వాళ్ళు సాయం చేసి ఇలాగ అసోసియేషన్లు సంఘాల ద్వారాగా మనం ఏర్పాటు చేయగలిగితే ఆ పేదవాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఎందుకంటే ఒక ఇచ్చాపరంగా ఈరోజు 146 మంది కొన్ని సంవత్సరాల కిందట మనం చదివిస్తే ఈరోజు వాళ్ళు కొన్ని జాబుల పరంగా 30 మంది జాబులు వచ్చాయి. ఈ రోజుకి ఢిల్లీ లెవెల్లో మిగతా రకాల్లో కూడా వాళ్ళు జాబులు చేసుకొని అన్నయ్య అనేది మనం ఆ సాయం చేసింది తక్కువైనా భగవంతుడు ఆ రోజు గత 20 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట వాళ్ళకి ఆ రోజు ఉపయోగపడి, అలాగే కళాకారులు కూడా కూచిపూడేటి అనేక రంగాల్లో కూడా ఉన్నారు. అలాగే జాబుల పరంగా కూడా వాళ్ళకి రావటం మన రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అలా జరిగిందనేది. ఒక సంక్షేమం అంటే ఒక సేవ, ఒక సర్వీసు, 10 మందికి ఉపయోగపడే వాళ్ళే అది సర్వీస్ అంటారు. మన రెడ్లు అలాగా చేయాలనేది ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ కార్యక్రమం పెట్టినందుకు కూడా ప్రత్యేకంగా
ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా సంఘాలు ఉన్నాయి. అందరూ కూడా ఒక రెడ్డి చేసి ఉదాహరణ తీసుకొని అందరం కూడా కలిసికట్టుగా మనకు ముందుకు వెళ్ళాలని, అలాగే ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా బివి రెడ్డి గారు చెప్పారు, ఇందాక కావలి నుండి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, ఆయన ప్రొఫెసరు ఇది ఇలాగా కార్యక్రమాలు కూడా అందరినీ కలుపుకొని తీసుకెళ్లాలని మన నెల్లూరు జిల్లాలోని అలాగే చిత్తూరులో కోసం ఉన్న వాళ్ళు కూడా మనం అందరం కూడా మనం 10 మందికి చెప్పి 100 మంది 1000 మంది 10,000 మంది 10 లక్షల మందితో మన మీటింగ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశం ఇక్కడ రెడ్డి ఐక్యత ద్వారాగా చేసినందుకు ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు చెప్తూ జోహార్ ఉయ్యాలవారి నరసింహారెడ్డి, జోహార్ ఉయ్యాల నరసింహారెడ్డి గారు, జోహార్ ఉయ్యాల నరసింహారెడ్డి గారికి. రెడ్ల ఐక్య వేదిక ఎప్పుడు మీటింగ్ పెట్టినా అత్యధిక సంఖ్యలో చిత్తూరు టీం, గూడూరు టీం, కావలి టీం రావడం అనేది పరిపాటి. ఇలా ప్రతిసారి మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ టీంలందరికీ, ఆ కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఒక 10 నిమిషముల తర్వాత కుమారి సౌమ్యారెడ్డికి 42,000 పారితోషికం ఇవ్వబడుతుంది. అదేవిధంగా సాయి సాత్విక రెడ్డికి సోదరుడు కృపాకర్ రెడ్డి గారు ఒక సైకిల్ని అందచేయబడుతున్నాయి. అదేవిధంగా ఎస్ఎస్ ల్యాబ్స్ అధినేత రమణారెడ్డి గారు అనారోగ్యంతో ఉన్న ఇద్దరికి 5,000 రూపాయల లెక్కన పంపించారు. వాటిని కూడా ఇవ్వటం జరుగుతుంది. ముక్కవోని ధైర్యంతో ఒక్కడే ఎన్నో వ్యయ ప్రయాసాలతో రెడ్లకంటూ చరిత్రలో చిరస్థాయిగా మిగిల్చే ఒక మ్యూజియంను నిర్మించినటువంటి కల్లి శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు కొండవీటి చరిత్ర గురించి మనందరికీ కళ్ళకు కట్టినట్లుగా తెలియజెప్పబోతున్నారు. నా పేరు కల్లి శివారెడ్డి అండి. గత 22 సంవత్సరాల నుంచి మనకి గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొండవీడు కోట ఒకటి ఉంది. ఆ కోట రెడ్డి రాజులకు రాజధాని. సో అది ఒక గిరిదుర్గం, అంటే కొండల్లో నిర్మించిన కోట. ఆ కోటను చేరుకోవటానికి మార్గం లేదు, సరైన దారి లేదు. ఎందుకంటే కోటలు 4 రకాలు. గిరిదుర్గం అంటారు, జలదుర్గం అంటారు, వనదుర్గం అని. సో స్థలదుర్గము ముందు అద్దంకి స్థలదుర్గంగా ఉంటే, ఆ తరువాత ఈ రెడ్డి రాజులు గిరిదుర్గాన్ని నిర్మించుకొని అక్కడికి షిఫ్ట్ చేస్తారు. సో ఆ కోటను మనము ఎప్పటి నుంచో తరతరాల నుంచి ప్రజలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా విజిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే చాలా ఇబ్బందులుగా ఉండేవి. పైకి ఎక్కాలంటే కొండ మెట్ల మీద ఎక్కాలి. సో అది చాలా కష్టతరమైన పని. దానికి మనం ఘాట్ రోడ్ నిర్మిస్తే బాగుంటుంది అని ఎప్పటి నుంచో, నా చిన్నతనం నుంచి నాకు ఒక తిరుపతి వెళ్ళినప్పుడల్లా అనిపించేది, మనకు కూడా ఘాట్ రోడ్డు ఉంటే ఇలా బాగుంటుంది కదా అని. సో అది మనం సామాన్యులం కాబట్టి చేయలేము. అయితే రాను 1975 నుంచి నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచి మా ఊరికి సమీపంలో ఉంటుంది కొండవీడు. దాన్ని విజిట్ చేస్తూ ఒక రకంగా టైం ట్రావెల్ అంటాం. టైం ట్రావెల్ అంటే చరిత్ర గతంలోకి వెళ్ళటం, అలా పోవటం నాకు అలవాటు. కొండవీడు పోయినప్పుడల్లా పాత రోజులకి వెళ్ళటం, వాటిని నెమరు వేసుకోవటం, చదివి ఇట్లా ఆ కొండవీడుతోటి మన జీవితాన్ని పెనవేసుకుపోయింది. సో దానికి మనం ప్రయత్నం చేయాలి, ఘాట్ రోడ్ వేయించాలి. ఇది మన యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యం నెరవేరింది. ఘాట్ రోడ్ వేయించాము, 6 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు. సో లోపల కూడా అనేక పనులు జరిగాయి. ఇప్పుడు అద్భుతంగా
ప్రజలందరూ కూడా దాన్ని విజిట్ చేయటం, పక్క జిల్లాల నుంచే రావటం, ఇంకా కొంతమంది ఫారినర్స్ కూడా వస్తున్నారు ఈ మధ్య. అంటే రాష్ట్రం చూడటానికి వచ్చిన వాళ్ళు, ఏదో పని మీద వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సెర్చ్ చేస్తారు కదా, గూగుల్ సెర్చ్ చేస్తే ఏముందంటే కొండవీడు కోట వచ్చేసింది ఆటోమేటిక్గా. సో అలా కొంతమంది ఫారినర్స్ కూడా విజిట్ చేస్తున్నారు, సంతోషం. సాటర్డే సండేలో ఎక్కువగా వస్తారు. ఒక్కొక్క రోజు 60,000 70,000 రూపాయలు, అంటే ఎంట్రన్స్ ఫీజు 20 రూపాయలు. సో 2,000 మంది 3,000 మంది విజిట్ చేస్తున్నారు, సంతోషం. అలాంటి కార్యక్రమాన్ని తీసుకొని మనం విజయవంతంగా చేయటం జరిగింది. ఆ కారణంగానే అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య వాళ్ళు, నేను అక్కడ పనిచేస్తూ ఉన్నానని, కొండవీడు కోట ఆ డెవలప్మెంట్ కోసం తిరుగుతున్నానని అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య శ్రీశైలం వాళ్ళు ఇక్కడ ఏదైనా మనం చేస్తే బాగుండు, ఇది పెద్ద చారిత్రక ప్రదేశం, రెడ్డి రాజులు రెడ్లకు ఒక ప్రతీక అని వాళ్ళు నా దగ్గర 2004 ప్రాంతంలో నా దగ్గరకు రావటం. ఆ తరువాత మనం ఏం చేస్తే బాగుంటుందని అంటే, నేను అప్పుడు మ్యూజియం నిర్మించాలి అనేది ఒక కోరిక, అది ప్రభుత్వం చేత చేయిద్దామని అని అనుకున్నా. అప్పట్లో మనం 2004 నుంచి 2014 వరకు ఒక ప్రభుత్వం, 2014 నుంచి 2019 వరకు ఒక ప్రభుత్వం. సో నేను ఈ మ్యూజియం నిర్మించాలనుకున్నప్పుడు 2014 నుంచి 19 ప్రభుత్వం మనకి పెద్దగా ఉత్సాహం చూపించలా. నేను వెళ్ళాను, అప్పుడు స్థానికంగా ఉన్న మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా పురావస్తు శాఖ దగ్గర కూడా వెళ్ళాను. వాళ్ళు మా దగ్గర డబ్బు లేదు, మనుషులు లేరు, టెక్నాలజీ లేదు, మేము కట్టే స్థితిలో లేవన్నారు. సో ఈ స్థితిలో మన వాళ్ళు వచ్చారు, అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య. సో వాళ్ళు మన దగ్గరికి రావడం, మనం వాళ్ళు కలిసి అక్కడ ఒక పెద్ద మ్యూజియం నిర్మించటం, అది సుమారుగా 9 కోట్ల రూపాయల వ్యయంతో సర్వాంగ సుందరంగా, మనకి చేతనైన వస్తువులు, నాకు చేతనైన వస్తువులు సుమారు ఒక 80 శిలా విగ్రహాలను నేను తీసుకొచ్చి నా సొంతగా జిల్లా మొత్తం తిరిగి నాకున్న పరిచయాలతోటి అక్కడ పేర్చడం. అదేవిధంగా మేము ఒక కమిటీగా ఏర్పాటు చేయటం. సి ఆంజనేయ రెడ్డి గారని నెల్లూరు వాసి, ఆయన మాజీ ఐజీ ఇంటెలిజెన్స్ డీజీపీగా పనిచేశారు. సో వారు నేతృత్వంలో ప్రొఫెసర్ తిమ్మారెడ్డి ఇట్లా ఒక కమిటీ ఏర్పాటు చేయటం, చదువుకున్న వాళ్ళతోటి కల్చరు, చరిత్ర, భాష ఇవి తెలిసిన వాళ్ళతోటి ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేయటం, మంచి కమిటీని. ఆ కమిటీ యొక్క సూచనలు సలహాల మేరకు మనము ఆ రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాల అనే దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది బాగానే ఉంది. ఈవేళ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వాలు నిర్వహించే మ్యూజియాల కంటే కూడా ఇవాళ ఒక ప్రైవేట్ సంస్థ బ్రహ్మాండంగా మ్యూజియాన్ని నిర్వహిస్తున్నది, వస్తు ప్రదర్శనశాల నిర్వహిస్తున్నది అనే ఒక మంచి పేరు అయితే వచ్చింది, సంతోషం. సో మనకి ఈ వేదిక మీద నేను చెప్పాలి కొన్ని పేర్లు, చెప్పకపోతే మనకి కొండవీడు అనేది, నేను ఒక దండలో దారం, పూసలు ఎన్నో ఉంటాయి, దారం, ఆ దారం లాగా నేను మొదటి నుంచి దాన్ని పర్సూ చేశా. అయితే నేను ఒక్కనే చేస్తే అయిద్దా? కాదు కదా. దానికి ఎంతోమంది అటు ప్రజాప్రతినిధుల నుండి, ఉన్నతాధికారుల నుండి, ప్రజా సంఘాల నుండి, విద్యావేత్తల నుండి ఎవరైనా సరే మనం ఎవరి దగ్గరికి వెళితే వారు మనకు ఈ కొండవీడు కోట అభివృద్ధిలో వారి పాత్ర, వారికి తగిన విధంగా వారు ఏ స్థాయిలో చేయగలరో ఆ స్థాయిలో మనకి సహకరించారు. అందువలన ఇవాళ కొండవీడు కోట రాష్ట్ర స్థాయిలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం, ఒక చారిత్రక ప్రదేశంగా నిలిచిపోయింది. సో అట్లాంటి వాళ్ళు మనకు సాయం చేసిన వాళ్ళు ఆంజనేయ రెడ్డి గారు, సి ఆంజనేయ రెడ్డి గారు అని, ఆయన నెల్లూరు వాసి. వాస్తవంగా ఆయన ఐపీఎస్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక మంచి ఆఫీసర్, సిన్సియర్ ఆఫీసర్. ఆయనే చెప్పాలంటే ఒక రకంగా గాడ్ ఫాదర్. ఆయన యొక్క ఇన్స్పిరేషన్ తోటి, ఆయన యొక్క సూచనలు సలహాల మేరకు నేనైతే కొండవీడు కోటకు నిరంతరంగా నిరాఘాటంగా ఇన్నాళ్ళు పనిచేయగలిగానంటే ఆయన యొక్క స్ఫూర్తి. అదేవిధంగా ఆ రోజుల్లో కేఆర్ సురేష్ రెడ్డి గారు మనకి స్పీకర్గా పనిచేశారు. కిషన్ రెడ్డి గారు, అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉండేది, కిషన్ రెడ్డి గారి యొక్క సహాయం తీసుకున్నాం. గాదే వెంకటరెడ్డి గారని అప్పట్లో ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఉండేవాడు. ఆయన దగ్గరికి నేను 2009లో ఈ సబ్జెక్ట్ తీసుకెళ్తే ఆయన చాలా సాయం చేశారు. టీజీవి కృష్ణారెడ్డి గారు, మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి అని
మనకి ఎంపీగా నరసరావుపేట ఎంపీగా పనిచేశారు. ఆయన కేంద్ర స్థాయిలో అప్పుడు పార్లమెంట్ మెంబర్ ఆయన. మనకి ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉందండి. కొండవీడు కోట అనేది రిజర్వ్ ఫారెస్ట్, అది మైదాన ప్రాంతంలో లేదు. సో ఆ ఫారెస్ట్ యొక్క పర్మిషన్ లేకుండా మనం అక్కడ లోపలికి ఎంటర్ కాలేము. కాబట్టి ఘాట్ రోడ్ వేయాలంటే ఫారెస్ట్ యొక్క పర్మిషన్ కావాలి. ఈ ఫారెస్ట్ పర్మిషన్ అనేది చాలా కష్టమైన పని. అది ఎందుకంటే సుప్రీంకోర్టు సూపర్విజన్లో నడుస్తూ ఉంటుంది. జాతీయ పాలసీ 32% ఉండాలండి. దేశంలో గ్రీనరీ పచ్చదనం అనేది 32-30% ఉండాలి, అంతకంటే తగ్గకూడదు. సో ఫారెస్ట్ నరుక్కుంటా పోతే మనకి తగ్గిపోదు. అందువలన ఈ ఫారెస్ట్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి దానికి మనం చాలామంది, జైపాల్ రెడ్డి గారి సాయం, అదేవిధంగా సురవరం సుధాకర్ రెడ్డి గారని కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీగా పనిచేశారు, వారి సాయం. సో ఇలా ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ని మనం ఉపయోగించి వారి ద్వారా మనం పనులు చేసుకున్నాం. ముఖ్యంగా అటవీ శాఖలో దక్షిణ భారతదేశం అంటే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సౌత్ ఇండియా రీజనల్ అంటాం, కోరమాంగళం బెంగళూరులో ఉంది. దానికి సుధాకర్ రెడ్డి గారని ఫారెస్ట్ ఆఫీసర్, ఆయన సాయం చేయటం. సో ఇలా మనం ఎవరు ఆ రోజుల్లో ఉంటే వారి యొక్క సాయం తీసుకొని పనిచేయటం. మన కులస్తులే కాదు, వేరే వాళ్ళు కూడా చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని చాలా ఈ మధ్య వివాదం, ఆయన ఫైనాన్స్ సెక్రటరీగా ఉండేవాళ్ళు 2007లో. అప్పుడు మన ఆంజనేయ రెడ్డి గారికి బాగా దగ్గర, ఆయన ఫైనాన్స్ సెక్రటరీకి చెప్పగానే ఆయన సంతకం పెట్టాడు 5 కోట్లు. సో ఇలా మనం ఎవరు ఉంటే వాళ్ళ యొక్క సాయం తీసుకొని మనం చేయటం జరిగింది. అది బ్రీఫ్గా కొండవీడు చరిత్ర. కొండవీడు చరిత్ర చెప్పడం అయితే చాలా టైం పడుతుంది. ఆ రెడ్డి రాజులు బ్రీఫ్గా చెప్తాను. 6 పరిపాలించారండి. వాళ్ళలో ప్రోలయ వేమారెడ్డి అని ఆయన మొదటి పాలకుడు, అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. 1325 నుంచి 1424 వరకు వీళ్ళు 100 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారు. దాంట్లో మొదట అద్దంకి, అయితే రెండవ రాజధాని కొండవీడుని చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. ఈ ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలోనే ఎర్రా ప్రగడ, మీరు కవిత్రయము అని వినే ఉంటారు, నన్నయ తిక్కన ఎర్రన. ఈ ఎర్రా ప్రగడ అనే కవిని, ఎందుకంటే వీళ్ళు సంస్కృతంలో ఉన్న భారతాన్ని, వ్యాసుడు రాసిన భారతాన్ని తెలుగు చేశారు, ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించిన వాళ్ళలో 3లో 3వ కవి ఎర్రా ప్రగడ. ఆయన ఈ ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఆస్థానంలో ఉంటూ ఆయన రామాయణము, హరివంశం అనే 2 గ్రంథాలను రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితం ఇస్తాడు. చూడండి ఎంత గొప్ప అంశం. మనకి మన రాజులు సాహితీ పోషణ, కళా పోషణ ఎంత బ్రహ్మాండంగా చేశారు. సో ఎంత గొప్ప గొప్ప విషయాలు సాధించి కూడా మనం పెద్దగా చెప్పుకోలేం. ఇది ఎంతమందికి తెలుసు అని నాకైతే తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు అని అనుకుంటున్నా. సమాజంలో కొన్ని వర్గాలు తక్కువ చేసి ఎక్కువ చెప్పుకుంటారు, మన వాళ్ళు ఎక్కువ చేసి తక్కువ చూపిస్తున్నారు. అది మనకిప్పుడు వచ్చిన బాధ. సో అలా ఎర్రాప్రగడ ఆస్థానంలో ఉండి అనేక గ్రంథాలు రాయటం జరిగింది. ఆ తరువాత మనకి ఆయన కుమారుడే అనపోతారెడ్డి, ఈయన కాలంలోనే అద్దంకి నుంచి కొండవీడుకు రాజధాని మార్చడం జరిగింది 1353, క్రీస్తకం 1353. అనపోతారెడ్డి తరువాత వచ్చిన వాడే అనవేమారెడ్డి. ఈయన సుప్రసిద్ధ పాలకుడు, ఆంధ్రదేశాన్ని పాలించిన పాలకుల్లో గొప్పవాళ్ళలోనే ఈయన ఒక గొప్పవాడు. అంతేకాకుండా కొండవీడును పాలించిన రెడ్డి రాజుల్లో అనవేమారెడ్డి చాలా సుప్రసిద్ధుడు. సో ఈయన కాలంలో రాజ్యం ఇటు ఉదయగిరి నుంచి అటు ఒరిస్సా వరకు, అటు తెలంగాణలో నల్గొండ నుంచి తూర్పున సముద్రం వరకు విస్తరించింది ఈయన సామ్రాజ్యం. రైట్. అనవేమారెడ్డి తరువాత ఆయన అన్న కొడుకు కుమారగిరి రెడ్డి వచ్చాడు. కుమారగిరి రెడ్డి కాలంలో ఈ కళలు, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయినాయి. ఈ కుమారగిరి రెడ్డి ప్లస్ లకుమాదేవులి యొక్క ప్రణయ గాథ ఉంది. ఆ ప్రణయ వృత్తాంతాన్ని ఒక స్టోరీగా డెవలప్ చేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, మనకు అందరికీ తెలిసిన వ్యక్తి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కర్పూర వసంతరాయలు అనే ఒక గేయ కావ్యాన్ని, అద్భుతమైన కావ్యాన్ని రాశారు. ఆ కావ్యాన్ని ఆయనే ఆలపించారు, పాడారు. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా పాడతారు, మంచి గాయకుడు. సో ఇలా
కర్పూర వసంత రాజ్యం అనే ఒక గ్రంథాన్ని కాటయ్య వేమారెడ్డి రాశాడు. కాటయ్య వేమారెడ్డి అంటే ఈ కుమారగిరి రెడ్డి రాజ్యంలో ప్రధానమంత్రి లేదా సైన్యాధిపతి. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా కాళిదాసు నాటకత్రయాన్ని రాస్తాడు. అది శాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రము. ఈ 3 నాటకాలకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంస్కృతంలో వ్యాఖ్యానం రాసిన వ్యక్తి కాటయ్య వేమారెడ్డి. ఆ తరువాత చాలామంది మల్లినాథ సూర్యని చాలామంది వీటి మీద వ్యాఖ్యానాలు రాశారు. కానీ మొదలుపెట్టిన వాడు కాటయ్య వేమారెడ్డి. సో ఇలా వీళ్ళు పాలకులే కాకుండా పండితులు కూడా, కవులు కూడా. సో కుమారగిరి తరువాత వచ్చిన వాడే పెదకోమటి వేమారెడ్డి. పెదకోమటి వేమారెడ్డి కాలంలో మన అందరికీ తెలిసిన కవి సార్వభౌమ శ్రీనాథుడు గురించి తెలియని వాళ్ళు లేరు. సో ఆయన ఎన్నో గ్రంథాలు, ధనుంజయ విలాసం అని, శివరాత్రి మహత్యం అని, కాశీఖండం అని, అదేవిధంగా భీమేశ్వర పురాణం అని, పల్నాటి వీర చరిత్రని, శృంగార నైషధం అని, విద్వద్ ఔషధం అని అంటారు శృంగార నైషధాన్ని. కాశీఖండం అయ్యప్పిండం అంటారు. కాశీఖండాన్ని అయ్యప్పిండం అంటే అంత గట్టిగా ఉంటుందని, ఇనప గుగ్గిళ్ళు ఉంటాయి, నవిలితే నవలు. అట్లాంటి భాష పరంగా అంత గొప్ప గ్రంథాలు రాశాడంటారు. సో విద్యాధికారిగా పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా శ్రీనాథుడు ఉంటూ ఈ కవిత్వం అంటే ఈ సారస్వతాన్ని మొత్తాన్ని కూడా అంటే ఆంధ్రదేశంలో తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఈ రెడ్డి రాజులు రాసిన సాహిత్యం, రెడ్డి రాజుల పోషణలో వచ్చిన సాహిత్యం పుంఖాలు. సో తెలుగు భాష ఉన్నంతకాలం వీళ్ళు ఉంటారు, అంతవరకు ఖాయం. ఎందుకంటే ఈ భాష పోయేది కాదు, ఆ సాహిత్యం ఎప్పటికీ ఉండేది. ఆ సాహిత్యం ఉన్నంతకాలం వీళ్ళ పేర్లు వస్తూనే ఉంటుంది. ఎర్రాప్రగడ వచ్చాడు అంటే ప్రోలయ వేమారెడ్డి వస్తాడు, రైట్? పెదకోమటి ప్రోలయ. అదేవిధంగా శ్రీనాథుడు వచ్చాడంటే పెదకోమటి వేమారెడ్డి వస్తాడు. ఇలా అవినాభావ సంబంధం ఉన్నది. ఒకరినొకరు, అటు కవులు ఇటు రాజులు. వలయేన మణి అంటారు. అంటే ఒక చేతికి కంకణం వేసుకుంటే చేయికి అందం వస్తుంది, కంకణానికి అందం వస్తుంది. అట్లానే రాజులు, ముఖ్యంగా పెదకోమటి వేమారెడ్డి లాంటి వాళ్ళు, ఆయన శ్రీనాథుడిని పోషించడం వలన శ్రీనాథుని యొక్క ఔన్నత్యము వీళ్ళకి అబ్బింది, పెదకోమటి వేమారెడ్డి ఔన్నత్యం శ్రీనాథుడికి అబ్బింది. సో ఇలా ఒకళ్ళనొకళ్ళు పరస్పర ఔన్నత్యం చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఇది బ్రీఫ్గా ఆ చరిత్ర. ఆ తర్వాత రాసవేమారెడ్డిని కొద్ది కాలమే పరిపాలిస్తాడు, 1420 నుంచి 1424, అంతటితో అయిపోయి. సో ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ రెడ్ల ఐక్య వేదిక, ఆ వెనకాల ప్రతిమ బొమ్మ ఉంది, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. తన గొంతు తడియారిన మునుముందు ఏ కొండలున్నా, ఏరై పారే జాతికి సినారె గీతి అంకితం అంటాడు. నారాయణ రెడ్డి గారు ప్రపంచ పదులని రాస్తారు, చాలా అద్భుతంగా ఆయనే పాడారు. అంటే తన గొంతు తడియారినప్పుడు ఇంకా కొండలు ఏమెక్కుతాడు, ముందు కొండ ఉంటే అసలు కొండ ఎక్కడం అంటేనే కష్టం, మంచినీళ్ళు దాహం అయ్యేటప్పుడు అసలు ఎక్కలేము. సో అట్లాంటప్పుడు కూడా ఏరై పారే జాతికి సినారె గీతం అంకితం అంటాడు. అట్లాంటి వాడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఎట్లాంటి కష్టం వచ్చినా కానీ భారతదేశంలో మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. భారతదేశంలో సిపాయి ఉద్యమం వచ్చింది, అది ఎప్పుడు వచ్చింది? 57 వచ్చింది, 1857. కానీ ఇది 1846లోనే స్టార్ట్ అయింది. అదేవిధంగా ఈయన వారసులు చాలామంది ఉన్నారు చెప్పాలని. తరువాత మన ఇందాకనే ఎవరో చెప్పారు, గాదే చిన్నపరెడ్డి అని, మనకి గుంటూరు జిల్లాలో చేపురోలరెడ్డిపాలెం అంటాం. ఆ ఊర్లో ఆయన 1908 ప్రాంతంలో కోటప్పకొండకు ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అది బ్రిటిష్ వారు ఆయన మీద ఒక దేశద్రోహం నేరాన్ని మోపి ఆయన వెంటాడటం జరిగింది. ఆయన దాన్ని ఛేదించి బ్రిటిష్ వారితో ఎదురొడ్డి అనేక పోరాటాలు పోరి చివరికి ఆయన ఎగ్జిక్యూట్ చేయటం జరిగింది. ఉయ్యాలవాడను అట్లానే బ్రిటిష్ వాళ్ళు పొట్టను పెట్టుకున్నారు. అదేవిధంగా గాదే చిన్నపరెడ్డిని కూడా పొట్టను పెట్టుకోవడం జరిగింది. సో అలాంటి వారికి నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట అన్నమాట. సో
ఈ రెడ్ల ఐక్య వేదిక నారాయణ రెడ్డి గారు ఓ మాట అంటాడు, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. అంటే మనం బ్రతుకుతున్నాం అంటే మన కోసమే కాదు, మన ప్రక్క వాళ్లకు, సమాజం వరకు, బై అండ్ లార్జ్ సమాజానికి సేవ చేయాలి కొంత మనకి చేతనైనంత వరకు. రెండోది మన కమ్యూనిటీ, మన వాళ్ళు, లేని వాళ్ళు. ఇప్పుడు నాకైతే ముచ్చటేసింది ఏంటంటే మన రెడ్ల ఐక్య వేదిక వీళ్ళు ముఖ్యంగా విద్య, వైద్యం ఈ రెండు అంశాలని వాళ్ళు చాలా ఇందాక బీవీ రెడ్డి గారు చాలా ఎక్కువగా చెప్పారు, నేను విన్నాను. చాలా నాకు సంతోషం వేసింది. ఎందుకంటే ఊరికే భోజనాలు పెట్టడం అవి చేస్తాం, కానీ వాటితో పాటు కల్చర్ పెరగాలి, విద్య పెరగాలి. సో ఆ విద్యా వైద్యం మీద మన వాళ్ళు ఈ రెడ్ల ఐక్య వేదిక ఇవాళ కోవూరు వారి విభాగం వాళ్ళు ఎంతో కాన్సన్ట్రేట్ చేసి ఎవరు వచ్చినా వేరే దగ్గరకు వారిని కాదనకుండా వారికి తోచిన విధంగా వాళ్ళకి అవసరం మేరకు కూడా వీళ్ళు చాలా ఇన్సిడెంట్లు చెప్పారు ఇందాకన. సో అది చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు అండి. బీవీ రెడ్డి గారు మీ బృందం 14 మంది చెప్పారు వారి సభ్యులు. సో డాక్టర్ గారు ఇందాకన ఒక డాక్టర్ గారు చెప్పారు, ఆయన కిడ్నీ స్పెషలిస్ట్ అట. నెల్లూరు టౌన్లో ఉన్న డాక్టర్లు అందరి తరపున ఆయన చెప్పారు, మన వాళ్ళలో ఎవరైనా వైద్యం అందకపోయినా, వైద్యం చేయించుకోలేకపోయినా వారికి మా డాక్టర్లు అందరి తరపున నేను ఉన్నాను అని ఆ డాక్టర్ గారు చెప్పడం చాలా సంతోషం వేసిందండి. ఇట్లాంటి కార్యక్రమాలు మీరు ముందు చాలా చేయాలని చెప్తున్నారు. సో మీ లోగోలో కూడా ఇందాక చూసా, వేమన పెద్ద వాళ్ళని మంచి వాళ్ళని పెట్టుకున్నారు. అదేవిధంగా ఉయాలవాడ నరసింహారెడ్డి, రెడ్డిరాజులు ఇవంతా చెప్పుకున్నారు. సో ఈ వేమన కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది. నేను కొండవీడులో అనవేమారెడ్డి విగ్రహం నా సొంత ఖర్చులతోటి 12 లక్షలు కాంస్య విగ్రహం, 1 టన్ను బరువు ఉంటుంది, అది నేను హైదరాబాదులో చేయించి కొండవీడు నడి కోట బొడ్డున పెట్టడం జరిగింది. అది అందరూ కూడా దాన్ని చూసి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఆ ప్లేస్లో పెట్టేదాన్ని. ఆ ప్లేస్లో పెద్ద ఎత్తులో 25 అడుగుల ఎత్తులో పెట్టాను. అదేవిధంగా ఆ ప్రక్కనే మనకి కొండవీడులో యోగి వేమన మండపం అని ఒకటి ఉంది. మీకు తెలుసు, వేమన ఎన్నో పద్యాలు రాశారని సిపి బ్రౌన్ దగ్గర నుంచి కట్టమంచి రామలింగారెడ్డి గారి దగ్గర నుంచి వంగూరి సుబ్బారావు గారు, అదేవిధంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, వేమన మీద రాయని వాళ్ళు లేరు, బండారు తమ్మయ్య గారు, అదేవిధంగా మరుపూడి కోదండరామరెడ్డి గారు, ఇక కోకొల్లలుగా చాలామంది. ఇటీవల ఆచార్య ఎన్ గోపి, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, ఈ వేటూరి పాటలు ఉన్నాడే వాళ్ళ తాతయ్య ఆయన. సో వేటూరు ప్రభాకర్ శాస్త్రి ఎంతోమంది పండితులు వేమన మీద పరిశోధనలు జరిపి ఆయన యొక్క ఈ శతకాన్ని బయటికి తీసుకొచ్చి ఈవేళ శతకాలన్నింటిలో కూడా వేమన శతకం చాలా పాపులర్. ఆయన మరి కాపు కులస్తుడని రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లాంటి గొప్ప ఒక మహాకవి, ప్రజాకవి యోగి వేమన మరి ఈ కులంలో పుట్టాడు. మనం చాలా గర్వపడాలి. ఆయన ఎంత సాహిత్యం అంటే చిన్న విషయాల్ని అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. చూడండి అసలు ఎంత చిన్న విషయాన్ని, ఎంత చిన్న మాటలో పెద్ద జాను తెలుగు అంటాం, స్వచ్ఛమైన తెలుగులో ఆయన అద్భుతమైన పాటలు. ఒక పాట అసలు ఒక పద్యంలో చెప్తాడండి, వేదాంత సారాన్ని మొత్తాన్ని కూడా 3 లైన్లో చెప్తాడు. 3 లైన్లో అసలు చాలామంది పోయట్సు, చాలామంది పరిశోధకులు ఆ పద్యాన్ని చూసి అందరూ ముగ్ధులవుతారు. చూడండి 3 లైన్లు. నిన్ను చూసినేని తన్నుతా మరచు, తన్ను చూసినేని నిన్ను మరచు. చూడండి అసలు ఎంత అద్వైతం మొత్తం ఉంటుంది. ఏ విధమైన నెరుగుడు, ఏ విధముగా నెరుగు జనుడు, నిన్నును దన్ను. అంటే మొదటి వాక్యంలో నిన్ను చూశాడు అంటే సమాజాన్ని కానీ, ప్రకృతిని కానీ, దైవాన్ని కానీ చూస్తే తన్ను మరుస్తాడు. అంటే మనిషి తన్ను మర్చిపోయి నీలో ఐక్యమవుతాడు. అదేవిధంగా తన్ను చూసుకున్నాడు అనుకోండి, నిన్ను మరుస్తాడు. అంటే నేను అనే అహం ఉంటుంది కదా, ఇగో, అది పెంచుకున్నాడు అనుకో సమాజాన్ని మర్చిపోతాడు, మనిషిని మర్చిపోతాడు, దైవాన్ని మర్చిపోతాడు.
అసలు ఏ విధంగా నిన్నును తన్నును చూసుకోగలడు చూడండి. అసలు ఎంత చిన్న చిన్న మాటల్లో ఆయన ఒక అద్భుతమైన ఒక పద్యాన్ని మొత్తం వేదాంత సారాన్ని 3 వాక్యాల్లో ఇమర్చగలిగిన దిట్ట ఒక కవి, ఒక యోగి, ఒక వేమారెడ్డి. ఆయన ఒక్కడికే చెల్లు, అది వేరే వాళ్ళకి చెల్లదు. రైట్. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రెడ్డి ఆత్మీయ ఐక్యవేదిక కోవూరు విభాగం వారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియకుంటూ ఇంత సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.